పేరు డాక్టర్ సునీత కాశీ మహంతి. మా ఆసమ్ లైఫ్ ఆక్యుపంచర్ హెల్త్ పార్క్, ఇది శంకర్ మఠం రోడ్లో మోర్ బిల్డింగ్ లో ఉందండి. ఓకే అండి, మీకు నేను చాలా వీడియోస్ చేసి చూపించాను. వాటిలో వాట్ ఈజ్ అవర్ హెల్త్ అని, మా క్లినిక్ కోసం చూపించి ట్రీట్మెంట్స్ మీద వెళ్తానండి. అంటే ముందు ఒక వీడియో కూడా తీసాను ట్రీట్మెంట్స్. ఇది నేను చేసేది ప్యారలైజ్ కేసు, బ్రెయిన్ స్ట్రోక్ అనమాట. దీనికి సార్ నేను చెప్పాను ట్రీట్మెంట్ చేసేటప్పుడే 6 to 8 months పడుతుందండి అని చెప్పాను ట్రీట్మెంట్. కానీ ఇప్పుడు ఎన్ని మంత్స్ అయింది సార్ మీకు ట్రీట్మెంట్ స్టార్ట్? 2 నెలలు అయ్యిందండి. 2 months లో దీనికి రికవరీ అంటే చూపించండి. మేము ఆక్యుపంచర్ తో పాటు కైరో కూడా చేస్తున్నానండి, చాలా థెరపీస్ చేస్తున్నాను. చేస్తూ దీనికి రికవరీ, ఎందుకంటే చాలా బేర్ చేస్తారు పెయిన్ కూడా. నా కోసం అనేటువంటి ట్రీట్మెంట్ కూడా వస్తారు. సార్ మీకు రికవరీ మీకు ఏం చేంజెస్ అనిపించాయి ఈ ట్రీట్మెంట్ లో? ఓకే, చేయలేగుస్తుందా అండి? ఓకే, వెరీ గుడ్. ఇలా పిడికిలు బిగిస్తే ఎలా అనిపిస్తుంది? కొంచెం కష్టంగా ఉంటుంది, ఫ్రీ అయ్యాక ఇంకా మీకు ఇక్కడ ట్రీట్మెంట్ ఏమనిపిస్తుంది? చాలా కష్టం అంటే బెస్ట్ అంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది. నీడిల్స్ వేస్తే పెయిన్ అనిపిస్తుంది? పెయిన్ ఉండదు. అదే అంటే చాలా మంది ఏంటంటే నీడిల్స్ వేస్తారంటే పెయిన్ ఉంటుంది, రక్తం వచ్చేసి మాకు చాలా అన్బేరబుల్ గా ఉంటుంది అనుకుంటున్నారు. అందుకే మీకు అడుగు, మీరు ట్రీట్మెంట్ చేసుకున్నాక నేను మీకు అడుగుతానండి. మీరు ఈ ట్రీట్మెంట్ కోసం కొంచెం సార్ చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది చెప్తే అందరంటే మీలో చాలా మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది తెలియక ఇంట్లో ఉండిపోతున్నారు, బెడ్ రీడర్ కూడా అయిపోతున్నారు. అంటే కొంతమంది చెప్తారు ఇది అవ్వదు, ఇంకా రికవర్ అవ్వదు 6 నెలలు. మీకు ఎన్ని నెలలు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి? నాకు 12 అవుతుంది, అయినా కూడా రికవరీ ఉంది. నేను వచ్చి 2 నెలలు అవుతుందండి. 2 నెలలు ఖాళీగా ఉంటున్నాను అంటే ఇక్కడ రాలేదు. నేను ఇంట్లో చేయించుకున్నాను, టాబ్లెట్స్ వాడాను. ఇది అలా అది ఆన్లైన్ చూసాను, చూసి ఓకే అనుకుని వచ్చాను అనమాట. వచ్చి చేసుకున్నాను మొదలెట్టాను. అంటే నేను 9 నుంచి 12 నెలలు కదా, 9 నెలలు 10 నెలలు అండి. దానికి బాగుంది, మన మట్టికి చెందాము. ఇంప్రూవ్మెంట్ బాగా కనపడుతుంది. ట్రీట్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది కొంచెం చెప్పండి సార్. చూసుకోవడం వల్ల నాకు ఏం ఇబ్బంది ఉండదండి, అర్థం రాదండి. సూదులు పుచ్చుకున్న మాత్రం ఇబ్బంది ఏమి ఉండవు. ఏంటంటే ఇక్కడికి వచ్చేవరకు అయితే ఫస్ట్ ఏమో అని భయపడ్డాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీ అయ్యే ఉంది. మాకు కూడా మైండ్ లో ఉన్న టెన్షన్ అది కూడా తగ్గింది. ఆయన మామూలు క్యూర్ అవుతారని మేము అనుకుంటున్నామండి. మేడం కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఎవరైనా ఇలా ఇబ్బంది ఉన్న వాళ్ళు తప్పకుండా రండి, ఇబ్బందులు పడకపోవద్దండి. ఇలాంటి వాళ్ళు ఉంటే మట్టికి, అంటే పక్షవాతం ఉన్న వాళ్ళు మట్టికి 10 నెలలైనా 11 ఒకసారి రండి, నేను చూడండి. చూసి ట్రీట్మెంట్ చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు చేయించుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వచ్చి క్యూర్ చేసుకుంటారు ఆశించి మీతో వీడియో తీసామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ సునీత కాశీ మహంతి, ఆసమ్ లైఫ్ ఆక్యుపంచర్.